సందర్భం ఏంటంటే స్టేట్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందా, పార్లమెంట్ లో చేస్తే అవుతుందా? అంటే కాన్స్టిట్యూషన్ ఇంతకుముందు చెప్పిన 25% కాకుండా 42% చేసినప్పుడు దాన్ని ఎక్కడ చేయాలి అనేది ఇక్కడ అందరి ముందున్న చర్చ. ఓకే సార్, ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా సార్, దీని వల్ల లాభాలా నష్టాలా సార్? ఎవరికైనా మంచి జరిగే అవకాశం ఉందంటారా? అంటే బీసీ రిజర్వేషన్ పెంపు వల్ల ఏం జరుగుతుంది అనే విషయంలో మనం చర్చించుకుంటే, జనాభా ప్రాతిపదికన కుల గణన చేసిన తర్వాత బీసీ జనాభా ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఒక 65% వరకు బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు సామాజిక వర్గాలు ఉన్నాయని చెప్పింది. సో దాన్ని బట్టి ఇప్పుడున్న సీఎం గారు ఏం చేసిందంటే, జనాభా పెద్దగా ఉంది కాబట్టి వాళ్ళకు ఒక 42% ఇవ్వాలి అంటే ఒక జీవో తీసుకొచ్చినాడు. అంటే ఇప్పుడు ఒక జనాభా బట్టి సీట్లు కేటాయించడం వల్ల బీసీ జనాభా లాభపడతారనే ఉద్దేశంలో వాళ్ళు తెచ్చినారు. తెచ్చేది ఎక్కడ తేవాలనేది ఇప్పుడు సమస్య. తేవద్దు అని ఇక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ రిజర్వేషన్ పెరిగితే ఎస్సీ వాళ్ళ రిజర్వేషన్ ఏం తగ్గేది ఏం లేదు, వాళ్ళకి 15 ఉంటుంది. ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ ఏం తగ్గేది లేదు. ఓపెన్ కేటగిరీలో కొంత తగ్గుతుంది కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది స్టేట్ లో చేస్తే ఆ ఇంప్లిమెంటేషన్ అవుతుందా, సెంట్రల్ లో చేస్తే అవుతుందా అనేది సమస్య.